చూస్తేనే నాకు ఒక కమెంట్ వచ్చింది ఏంటంటే, బొట్టు పెట్టుకో నువ్వు మొగడు చచ్చిపోయిండానే ముండా అని చెప్పేసి అన్నాడు. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు మొగడు చచ్చిపోతే బొట్టు ఎందుకు పెట్టుకోవద్దు? మొగడు తీసుకొచ్చిండు ఆ బొట్టు ఆమెకి. చిన్నప్పటి నుంచేలే బొట్టు పెట్టుకుంటారు, గాజులు పెట్టుకుంటారు, పువ్వులు పెట్టుకుంటారు. ఈ ముండని చేసే ప్రాక్టీస్ ఏందో నాకు ఇంకా కూడా అర్థం కాలేదు. ఆ సతీ లాంటి దరిద్రం పోయింది కానీ ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న ఇంకా మన ఇండియన్ సొసైటీలో ఉంటూనే ఉంటున్నాయి. ఇంకా వాళ్ళు పాపం ఎవరైతే విధవరాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదైనా పెళ్ళికి వెళ్ళినా కూడా వాళ్ళని ఏదో గలీజ్గా చూస్తారు. ఇంకా వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకున్నారు అనుకో, సొసైటీ నా మాటలు అంటారు. ఇంకా పిల్లలుండి పెళ్లి చేసుకుంటే అమ్మ వాళ్ళు చచ్చిపోవాల్సిందే. అదే ఒకవేళ భార్య చనిపోయిన భర్త ఉంటాడు కదా, వాళ్ళకి సంవత్సరం కాకముందే పెళ్ళి చూపులు చూస్తూనే ఉంటారు సెకండ్ మ్యారేజ్ కోసం అని చెప్పేసి. ఎందుకంటే అయ్యో పిల్లలు ఉన్నారు వాళ్ళకి అమ్మ కావద్దా అంటే వీళ్ళకి అయ్య కావద్దా. సో ఇట్లాంటి డబుల్ స్టాండర్డ్స్ ఇట్లా ఉంటూనే ఉంటాయి. సో ఇంకా ఇట్లనే ఉంటే మన ఇండియా అయితే ప్రోగ్రెసివ్ కాదు. కొంచెం ప్రోగ్రెసివ్ కావాలంటే అందరినీ ఈక్వల్గా చూడండి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రాక్టీసెస్ ఇంకా ఉన్నాయంటే